చూడు ఎంత మెత్తగా వచ్చాయో దోశలు. ఇంట్లో దోశ పిండి ఓన్లీ ఒక 3 దోశలు వచ్చేంతనే ఉందండి. కానీ ఒక్కొక్కరికి 3 దోశలు చొప్పున అట్లీస్ట్ 9 దోశలన్నా మాకు కావాలి. ఎందుకంటే ముగ్గురం ఉన్నాం. నేను, మా చిన్న చెల్లి, యషు. సో ఏం చేద్దాం, పిండిని పెంచాలి అని చెప్పేసి ఇందులో నేను బియ్యపిండి కలిపాను. 1 కప్పు బియ్యపిండి, ఒక టీ స్పూను మైదా వేసాను. మైదా వేయడం వల్ల అప్పటికప్పుడు దోశలు వేస్తే మెత్తగా వస్తాయని ఒకటే టీ స్పూన్ వేసి కొద్దిగా చక్కెర, ఉప్పు వేసి నీళ్ళు వేసి బాగా కలిపితే దోశ పిండి రెడీ అయింది. ఇదిగోండి దోశలు వేస్తే ఎంత చక్కగా మెత్తగా వస్తున్నాయి. మీకు చూపిస్తే తిడతారేమో కానీ తిట్టినా పర్లేదులే, చూపిస్తా. మామిడిపండు రసం, అలాగే ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, పల్లీలు, వెల్లుల్లి వేసి బాగా నూనెలో వేయించి మిక్సీ పట్టేసాం. ఈ పచ్చడి అయితే టూ గుడ్ ఉందండి. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎప్పుడైనా దోశ పిండి కొంచెం ఉంటే మీరు అలా ట్రై చేయండి. నిజంగా దోశలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక రకంగా అంటే ఇవి దోశల కన్నా అట్లు అని చెప్పుకోవచ్చు. ఇది పొద్దునే ఒక చిన్న టిప్ ఇచ్చేసాను, నచ్చితే యూస్ చేసేసుకోండి. బాయ్ బాయ్.